బీఆర్ఎస్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని ప్రజలు మార్పును కోరుకున్నారని, అందుకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చల నియోజకవర్గంలోని నవాబుపేట మండలం కొల్లూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, రాజేష్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నయ్య స్వామి మఠంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో జరిగే పనులు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. గత పాలకులు అటు శాండ్ ఇటు మైన్ ఏది వదలకుండా అవినీతికి పాల్పడ్డారని, ప్రభుత్వ భూములు అమ్ముకున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటామని అన్నారు. ఇక ప్రభుత్వం కూలిపోతుందంటున్న బండి సంజయ్ మాటలు విడ్డూరంగా ఉన్నాయని, మా పార్టీలో కోవట్టులు ఉన్నారంటున్న బండి వ్యాఖ్యలు మానుకోవాలని, అలాంటి కోవట్టులు మా పార్టీలో ఎవరూ లేరని, బండికి ఎవరు లీక్ ఇచ్చారో వారి వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బండి వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పొన్నం తెలిపారు. చిన్మయ స్వామి గారి మఠంలో మేమంతా గౌరవ శాసనసభ్యులము ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్ల ఆహ్వానం మేరకు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని సర్వే జన సుఖినోభో అందరూ కూడా బాగుండాలనేటువంటి కోరిక కోరుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారం అంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంత్రణలాగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. ఒకవైపు మహిళలు ఇవ్వాలని వరకు దాదాపు 9 కోట్ల మంది 0 టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే, మరోవైపు 1,05,00,000 అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది, ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను, ఆర్థిక పరిస్థితి, సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా 30 రోజులు కూడా కాకముందే ఇయ్యాలని కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాలే, కానీ వాళ్ళు మమ్మల్ని 420 అంటున్నారు. మేము హత్యా రాజకీయాలు చేస్తామంటున్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తామంటున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది అరే కనీసం ఒక ఏడాదన్నా ఆగాలే కదా, ప్రభుత్వం ఇచ్చిన మాటలకో వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు 10 సంవత్సరాలుగా అనుభవించినటువంటి వెధవల్లాగా ఇలా మొరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల వాళ్ళు అడుగుతున్నాం, ఇలా మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి సమీక్షించుకోండి. నిన్న హరీష్ రావు గారు మనం ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఆటో కార్మికులకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు సంక్షేమం మీద. వాళ్ళని రెచ్చగొడతాను, మీరు పోయి నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి ఆటో కార్మికులకు అని. నిన్న ఆటో కార్మికులకు సమావేశం వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే ముచ్చట్నా? రెచ్చగొట్టే ప్రయత్నం అట్లా ఏ అంశాన్ని మిత్రుడు మాజీ మంత్రి యువరాజు కేటీఆర్ గారు అక్కడ పోయి సర్పంచుల సమావేశం పెడతారు. ఎక్కడైతే సర్పంచులు చావడానికి కారణమేనో అక్కడ మీరు సంతాప సభ పెట్టినట్టున్నది, మీరే చంపి మీరే సంతాప సభ పెడతా ఉన్నారు. ఇవాళ